ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కార్యక్రమంలో భాగంగా పాడి పశువులు, దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్య అధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం. మరొక కార్యక్రమం వివిధ పంటల సాగులో రైతుల అనుభవాలు, దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజు గారితో పరిచయం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, పాడి పశువులు, దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పాడి పరిశ్రమలో దూడల యాజమాన్యం అనే అంశం మీద మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామానికి చెందిన డాక్టర్ బి రాజశేఖర్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం సార్. రాజశేఖర్ గారు, ఈ పాడి పరిశ్రమలో పశువులు మరియు దూడల యాజమాన్యం అనే అంశం మీద మీదైన విలువైన సలహాలు, సూచనలు అందించండి. మరి జనరల్గా నేటి బాలలే రేపటి పౌరులని చాచా నెహ్రూ గారి మాట ప్రకారం మేము పశుసంవర్ధక శాఖలో నేటి లేగదూడలే రేపటి పాడి పశువులనే నానుడి తీసుకొచ్చాము. ఎందుకంటే ప్రస్తుతము మార్కెట్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా దాదాపు ఒక మంచి పశువు, ఒక 5 నుంచి 6 లీటర్లు పూటకిచ్చే పశువు కొనాలంటే 1,50,000 నుంచి పై మాటే ఉంది మార్కెట్లో. కాబట్టి మధ్యతరగతి రైతులు, దిగువ మధ్యతరగతి రైతులే పాడి పరిశ్రమలో ఉంటారు. కాబట్టి ఈ రైతులు 1,50,000 పెట్టి పశువుని కొనాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫామ్లో పుట్టిన మేలు రకపు జాతి దూడలను, ఆడదూడలను ఎంచుకొని వాటిని పెంచుకున్నట్టయితే అవి ఒక 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత కట్టుకడతాయి. కాబట్టి అప్పటికి 4 సంవత్సరాలు 1,50,000 సంపద అనేది వాళ్ళు పోగు చేసుకోగలుగుతారు. కాబట్టి దూడల యాజమాన్యం లోపల అస్సలు అశ్రద్ధలు వహించద్దు. సో ఈ దూడలు పుట్టినప్పుడు దాని జీవితంలో 2 ముఖ్యమైన దశలు ఉంటాయి. ఒకటి పుట్టిన 24 గంటలు, తర్వాత మిగిలిన జీవితకాలం. అంటే అది పుట్టిన 24 గంటలు అనేది చాలా ముఖ్యమైనది అనమాట. కాబట్టి దూడ పుట్టిన 24 గంటల లోపల దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే అవి ఆరోగ్యకరంగా ఉండి మంచి పశువులుగా ఎదుగుతాయి. దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మరి ముఖ్యంగా ఇది మంచి ప్రశ్న. దూడ పుట్టిన మొదటి గంట అనేది దాని జీవితంలోనే చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయం లోపల రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దూడ పుట్టగానే దాని ముక్కును, నోటిని శుభ్రం చేయాలి. దీనివలన దూడ శ్వాస మంచిగా పీల్చుకోగలుగుతుంది. అంతేకాకుండా దానికి భవిష్యత్తులో వచ్చే శ్వాస వ్యాధులను కూడా నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా దూడ కడుపు లోపల, తల్లి గర్భం లోపల ఉమ్మ నీరు ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక్కొక్కసారి లోపలికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దూడ పుట్టగానే ఎమ్మటే ముక్కు శుభ్రం చేయాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఉమ్మ నీరు తాగినట్టు అనిపిస్తే దూడను 2 కాళ్ళు పైకెత్తి పట్టుకొని ఊయల ఊపినట్టుగా అటు ఇటు ఊపడం వల్ల ముక్కులోంచి దాని యొక్క ఉమ్మనీరు అనేది బయటకు వచ్చి శ్వాసకోశ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అదేవిధంగా దూడ పుట్టగానే తల్లిని దూడ నాకనివ్వాలి. దీనివల్ల దూడ చర్మం మీద రక్త ప్రసరణ పెరుగుతుంది. దూడ లేచి నిలబడి నడవడానికి దోహదపడుతుంది. ఒకవేళ తల్లి నాకలేదనుకోండి, రైతులు వరిగడ్డితోటి దాని శరీరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. అట్లా చేయడం వల్ల కూడా దూడకు కొంత ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా దూడ పుట్టగానే ఒక కొత్త బ్లేడ్ తీసుకొని దాని బొడ్డు తాడును ఒక 2 ఇంచులు కట్ చేసుకోవాలి.
లేదు అంటే అది బొడ్డు తాడు అలాగే ఉండడం వల్ల ఏమైందంటే ఆ దూడ కింద పడినప్పుడు దానికి మట్టి అదంతా ఉండి దాని లోపల టెటనస్ క్రిములు ఉండి టెటనస్ బ్యాక్టీరియా ఉండి దానికి టెటనస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దూడ పుట్టగానే బొడ్డు కట్ చేసి దాన్ని 3.5% టించర్ అయోడిన్ ద్రావణంలో ముంచాలి. అదేవిధంగా ముందు జాగ్రత్తగా ఏం చేయాలంటే ఒక టీటీ ఇంజెక్షన్ కూడా వేయించుకోవాలి పుట్టిన వెంటనే. డైరీ ఫామ్లో కానీ షెడ్లలో కానీ అక్కడక్కడ పాత ఇనుప వస్తువులు మట్టి లోపల వదిలేస్తూ ఉంటారు. కాబట్టి దాని లోపల టెటనస్ బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యాధి రాకుండా ఉండాలంటే ఇమీడియట్గా దానికి టించర్ అయోడిన్ ముంచేసి ఒక టీటీ ఇంజెక్షన్ ఇస్తే అది సురక్షితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ టించర్ అయోడిన్ తోటి మళ్ళీ ఒక 12 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి ముంచాలి. అలా అయితేనే దూడకి ఏ విధమైన రోగాలు ఇబ్బందులు అనేవి రావు. ఒకవేళ ముంచలేదనుకోండి బొడ్డు వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు మా పశువుల పట్టుకొస్తున్నారు బొడ్డు వాసిందని. ఎందుకంటే దానికి అది పుండు అవుతుంది. పుండు అయి దాని లోపల ఈగలు వాళ్తాయి. ఈగలు వాలడం వల్ల ఏమైందంటే దాని లోపల మ్యాగట్స్ చేరుతాయి. అంటే పురుగులు పడినాయి అంటారు మనలు. మల్లెలు పడినాయి, పురుగులు పడినాయి అని మనలు వాడుక భాషలో అంటారు. ఈ మ్యాగట్స్ అనేవి తయారు కావడం వల్ల ఆ బొడ్డు అనేది వాపుతుంది, ఉబ్బుతుంది, చీమ వస్తుంది. చీమ వచ్చి దాని ఎదుగుదలకు సమస్య అవుతుంది, దాని ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా టించర్ అయోడిన్లో ముంచాలి, లేదంటే దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలి. దూడలకు ముర్రుపాలు ఎప్పుడు తాగించాలి, ఎంత మోతాదులో తాగించాలి అనేది చెప్పండి మరి. ఈ దూడలు పుట్టినప్పుడు ఈ దూడల యాజమాన్యం లోపల ముర్రుపాలు తాగించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈ ముర్రుపాల లోపల దానికి ప్రోటీన్స్, విటమిన్స్, తర్వాత ఆహారం ద్వారా అందని కొన్ని ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. జింక్, సెలీనియం లాంటి ముఖ్యమైన ఖనిజ లవణాలు కూడా ముర్రుపాలలో ఉంటాయి. కాబట్టి ఈ ముర్రుపాలు తాగించడం అనేది దూడల యాజమాన్యంలో అత్యంత ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి రైతు దూడ పుట్టగానే 1 గంట తర్వాత లేదంటే 2 గంటల తర్వాత ఖచ్చితంగా ముర్రుపాలు అనేవి తాగిపియాలి. సాధారణంగా మన రైతులు ఏం చేస్తారంటే జున్ను పాలు వచ్చినాయని చెప్పేసి దుడ్డకు తక్కువ తాగిపించి వీళ్ళు పిండుకొని వీళ్ళు తాగుతూ ఉంటారు. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే దూడలకి ఎక్కువ తాగిపియాలి. దూడలకు ఎక్కువ తాగిపిస్తేనే దాని లోపల ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. IgA, IgG, IgM అని ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి దూడ యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి దూడ యొక్క రోగనిరోధక శక్తి పెంచినప్పుడు దానికి వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఏదైనా రోగాలు బ్యాక్టీరియా ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానంతా అదే తట్టుకుంటుంది. మళ్ళీ మనం బయట నుంచి మందు వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ముర్రుపాలు అనేది ఖచ్చితంగా తాగియాలి. దూడ దానంతరా తాగకపోతే రైతు గేదె దగ్గరికి దూడను తీసుకుపోయి తాగిపించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అట్లా కూడా తాగలేదంటే బాలు పిండేసి 1 నుంచి 2 లీటర్లు దూడ సైజుని బట్టి, శరీరాన్ని బట్టి 35 కిలోల పైన ఉంటే దాని లోపల 10%, దాని బాడీ శరీరం వెయిట్ లోపల 10%, ఆ 10% మిల్క్ను బాటిల్ తోటి దూడకు తాగిపియవచ్చు. మరీ ఎక్కువ తాగిపిస్తే కూడా ఏమైందంటే పురుగు కొడుతుంది, అంటే పారుడు రోగం వస్తుంది. కాబట్టి ఎక్కువ తాగిపోయకుండా తగినంత మోతాదులో ఖచ్చితంగా ముర్రుపాలు అనేవి దూడకు తాగిపియాలి. రైతులు తర్వాత 2, 3 రోజు 4 రోజు ఏమన్నా జున్నుపాలు అయితే పిండుకొని తాగాలి, కానీ ముందైతే ఖచ్చితంగా దూడకు తాగిపియాలి. పుట్టిన 24 గంటల లోపల ఖచ్చితంగా దూడకి తాగిపించాలి. దూడలకు ఏ రకమైన ఆహారం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలో చెప్పండి. దూడలు పెరుగుతున్న కొద్దీ మనకి దూడలు పాలు తగ్గియడం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు 1, 2, 3 నెలల వరకు పాలు అనేది ఆపివేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి ఆ టైం లోపల కాఫ్ స్టార్టర్ అనే ఫుడ్ పెట్టుకోవాలి. కాఫ్ స్టార్టర్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది. ఆ ఫుడ్ కొద్దిగా పాలను తగ్గించుకుంటూ ఇది పెట్టుకుంటూ పోవాలి. ఫస్ట్ మొదటి నెల లోపల మనకు దాని శరీరం బరువు లోపల 10% పాలు ఇవ్వాలి. అట్లాగే ఒక 150 గ్రాముల దానా ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా పచ్చిగడ్డి కూడా కొద్దిగా అలవాటు చేసుకోవచ్చు. 2 నెలల లోపల 30% బాడీ వెయిట్ మిల్క్ ఇవ్వాలి. అంటే 35 కిలోలు అంటే 30% వేసుకొని అంత పాలు, 200 గ్రాముల దానా, గడ్డి మోతాదు అనేది ఇంకో కిలో పెంచుకోవాలి. అట్లా 3 నెలల వరకు కూడా అట్లనే పాలు పెంచుకొని 3 నెలల ఎండింగ్ నుంచి ఇంకా పాలు అనేది మానేసుకొని దూడ లేకుండా పాలు ఇవ్వడానికి గేదెను కూడా అలవాటు చేసుకొని దూడలు అనేది మంచి చేసినట్టయితే గేదె మంచి బరువు పెరుగుతాయి. దూడలు బరువు పెరగడం వల్ల ఏమైందంటే తొందరగా ఎదకు రావడానికి అవకాశం ఉంటుంది. ప్యూబర్టీ, మెచ్యూరిటీ రావడానికి అవకాశం ఉంటుంది. తొందరగా ఎదకు వస్తే తొందరగా కడితే మళ్ళీ మనకు పాలు రావడం, ఇంకొక దూడ రావడం ఇట్లాంటివి జరుగుతుంది. కాబట్టి కొద్దిగా దానా అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాయి. దానా లోపల ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, తర్వాత ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ కింద మనం పత్తి చెక్క కానీ, లేదంటే కంది చున్ని కానీ, పెసర చున్ని కానీ, వేరుశనగ చెక్క కానీ ఈ ప్రోటీన్స్ యాడ్ చేసుకుంటూ, గోధుమ పొట్టు కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటూ కంపల్సరీ ఈ దానా అనేది ఇచ్చుకున్నట్టయితే అవి తొందరగా ఎదిగి మనకు మళ్ళీ ఇంకొక పంట రావడానికి అవకాశం దొరుకుతుంది. సరే, దూడలకు నట్టల మందు ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది చెప్పండి మరి. ఈ దూడల లోపల నట్టల మందు యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఎందుకంటే నట్టలు దూడల్లోకి చేరి వాటి యొక్క రక్తాన్ని మొత్తం పీల్చేస్తుంటాయి. ముఖ్యంగా ఈ దూడలు
దాదాపుగా ఫామ్లో అటు ఇటు తిరుగుతూ కింద మట్టి ఉంటే మట్టి నాకుతూ ఉంటాయి. ఆ మట్టి నాకడం వల్ల చిన్న చిన్న నులి పురుగుల గుడ్లు, పురుగుల గుడ్లు కడుపులోకి పోయి అవి పెరిగి పరాన్నజీవులుగా మారి రక్తాన్ని పీల్చి దాని లోపల బ్లడ్ లోపల రోగనిరోధక శక్తి తగ్గించడం వల్ల దానికి ఆరోగ్యం అనేది పాడవుతుంటుంది. కాబట్టి దూడల లోపల నట్టల మందు అనేది పుట్టిన 8 నుంచి 10 రోజులు లేదంటే 10 నుంచి 14 రోజుల వయసులో మొదటిసారిగా నట్టల మందు ఇవ్వాలి. అది సమీప పశు వైద్యశాలలో దొరుకుతుంది. అది ఇచ్చింత పైపర్చి నడిపెట్టు అని ఉంటుంది. మనం వేటిని బట్టి 5 నుంచి 10 ml దాగిపించుకోవచ్చు. అది వేయడం వల్ల దాని లోపల ఉండే నట్టలన్నీ బయటపడిపోతూ ఉంటాయి. సో ఫస్ట్ 10 నుంచి 15 రోజుల లోపల ఒకసారి, 8 నుంచి 10 రోజులు లేదంటే 10 నుంచి 15 రోజుల లోపల ఒకసారి వేసిన తర్వాత ప్రతి నెల 6 నెలల వరకు ప్రతి నెల నట్ల మందు ఖచ్చితంగా తాగించాలి. ఆ తర్వాత 6 నెలల తర్వాత 3 నెలలకు ఒకసారి మనము నట్ల మందు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పశువులలో ఏమైందంటే, దూడలలో ఏమైందంటే బాహ్య పరాన్నజీవులు కూడా ఉంటాయి. బాహ్య పరాన్నజీవులు అంటే పేర్లు, గోమార్లు, పిడుదులు, తర్వాత ఈగలు. ఇవి ఏం చేస్తాయంటే దాని లోపల దాని శరీరం మీద రక్తాన్ని పీల్చుకోవడం కాకుండా వ్యాధి కలగజేసే బ్యాక్టీరియాను మోసుకొస్తాయి. వాటి వల్ల కూడా దూడల లోపల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి యాజమాన్యం కూడా రైతులు జాగ్రత్తగా గమనించుకోవాలి. రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే దూడలను మట్టి నాకుతున్నాయి, షెడ్ లోపల నాకుతున్నాయని చెప్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయాలంటే రైతులు ఏం చేయాలంటే మినరల్ బ్రిక్స్ అని దొరుకుతాయి. ఇటుక బిడ్డల్లాగా ఉంటాయి మినరల్ గడ్డలు. మినరల్ బ్రిక్స్ అనేవి మనం షెడ్ లోపల వేలాడదీసినట్టయితే ఆ దూడలు వాటి టేస్ట్కు, వాటి రుచికి ఒకసారి రెగ్యులర్గా నాకుతూ ఉంటాయి కాబట్టి మట్టి బుక్కాయి. ఇంకొకటి ఏంటంటే మట్టి బుక్కకుండా కూడా మనము దూడ మూతికి కవర్ చేస్తూ ఉండాలి. లేదు అంటే అవి ఖచ్చితంగా మట్టి బుక్కుతూ ఉంటాయి. మట్టి బుక్కినప్పుడు నట్టల సమస్య అనేది వస్తుంది. మీ దూడ లోపల బాగా నట్టలని ఎట్లా మీరు గుర్తుపట్టాలంటే, దూడ యొక్క ఈ పియర్ షేప్లో తయారవుతుంది. అంటే ముందంతా సన్నగా ఉండి పొట్ట దగ్గరికి వచ్చేసరికి లావు అవుతుంది, బొత్త పెట్టింది అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే దాని లోపల నట్టలు బాగా ఉన్నాయన్నట్టు. అది చాలా రోజుల నుంచి నట్టల మందు పోయకపోవడం వల్ల నట్టలు అనేవి పెరిగి సంఖ్య పెరిగి కడుపు అనేది ఉబ్బి అట్లా బొత్త పెట్టింది అంటారు. ఇంకొకటి జుట్టు, దాని హెయిర్ కూడా నిలబడి ఉండడము, రాగి కలర్ మారిపోవడము, అట్టలు కట్టడము, ఇట్లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి దూడల లోపల. సో అది కనబడ్డప్పుడు మనం ఖచ్చితంగా దీనికి నట్టలు ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. గమనించుకొని నట్టల మందు అనేది తాగిపించుకోవాలి. దూడలకు ఏ విధమైన వ్యాధులు వస్తాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు అనేది చెప్పండి. మరి ఈ దూడల లోపల ముఖ్యంగా ఒకటి పారుడు రోగం అని వస్తుంది, అంటే పురుగు కొడుతూ ఉంటాయి. రెండవది న్యూమోనియా వస్తుంది. ఈ పారుడు రోగం అనేది దాదాపుగా బ్యాక్టీరియా వల్ల లేదంటే ప్రోటోజోవన్ వల్ల, ఈ కారకం వల్ల వస్తుంటుంది. ఈ నట్టలు ఎక్కువైనప్పుడు కూడా ఈ పారుడు రోగం అనేది వస్తుంటుంది. పారుడు రోగం వల్ల తెల్లగా పురుగు కొడుతూ ఉంటాయి దూడలు. కాబట్టి ఈ పారుడు రోగానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పారుడు రోగం వచ్చినప్పుడు దాని లోపల బాడీ లోపల ఉన్న నీరు, ఖనిజ లవణాలు ఇవన్నీ కోల్పోతాయి. ఈ పురుగు కొట్టినప్పుడు కోల్పోవడం వల్ల ఏమైందంటే పశువు అనేది సైజు తగ్గిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది దూడ లోపల. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి రైతులు. ఈ విరోచనాల సమయంలో దూడ కోల్పోయిన నీరు, లవణాలను వెంటనే మనము రీప్లేస్ చేయాలి. అంటే వాటికి ఏమిటో అందించాలి. అదే హాస్పిటల్ పోయి ఐవికి గ్లూకోజ్ పెట్టడం లాంటివి చేయాలి. లేదు ఒకవేళ ప్రతిసారి హాస్పిటల్ పోలేదన్నప్పుడు మనం ఒకటి ఇంట్లో ఒక ద్రావణం తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని దానిలో గ్లూకోజ్ పౌడర్, మన గ్లూకాన్ డి దొరుకుతుంది కదా, అదొక 5 స్పూన్స్, 25 గ్రాములు, తినే సోడా ఒక 5 గ్రాములు, తర్వాత ఉప్పు ఒక 5 గ్రాములు వేసి కలుపుకొని దూడకు దాగించినట్టయితే దాని లోపల అదైతే కోల్పోయిన ఖనిజ లవణాలు ఉంటాయో అవి మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది గ్లూకోజ్ లేదు కదా, చక్కెర కూడా గ్లూకోజే కదా అని చెప్పి చక్కెర కలుపుతారు. చక్కెర కలపడం అనేది చాలా ప్రమాదకరం. చక్కెర కలిపితే ఇంకా విరోచనాలు అనేవి ఎక్కువైతుంటాయి. ఈ దూడల లోపల ఈ ఎలక్ట్రోలైట్ ద్రావణం కలిపేటప్పుడు చక్కెర కలపకూడదు. ఇంకొకటి నిర్జలీకరణ, అంటే డిహైడ్రేషన్ అనేది ఎక్కువైతున్న కొద్దీ ఏమైందంటే రక్తస్థాయి తగ్గిపోయి రక్తం యొక్క శాతం తగ్గిపోవడం జరిగి షాక్కు గురై యానిమల్ చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైన లక్షణాలు అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకొని పోవాలి. అదేవిధంగా న్యూమోనియా, చలికాలం లోపల గాలులు వీస్తుంటాయి, ఈదురు గాలులు అవి వీస్తూ ఉంటాయి. కొంచెం చలి కూడా ఎక్కువ ఉంటాయి. చలి ఎక్కువ ఉన్నప్పుడు ఏమైందంటే గురక పెట్టడము, ముక్కులోంచి చీముడు రావడము, తర్వాత శ్వాస అనేది బాగా ఎక్కువగా తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ న్యూమోనియా లాంటి వ్యాధి కూడా ఈ దూడల లోపల వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాంటి టైంలో కొంత పొడి వాతావరణం కల్పించాలి. దాన్ని షెడ్లో ఖాళీ ఓపెన్ ప్లేస్లో కట్టేయకుండా, బహిర్గత ప్రదేశంలో కట్టేయకుండా లోపల ఒక చిన్న రూమ్ లాంటి డెవలప్ చేసుకుని కట్టుకొని ఆ రూమ్ లాంటి వాటిల్లో దూడలను తోలినట్లయితే చలికి కొంత ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండి న్యూమోనియా లాంటి రోగాలను కాపాడుకోవచ్చు. దానికి సంబంధించి యాంటీబయాటిక్స్ కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా, ఈ పాడి పశువులలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి వివరించండి. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దూడల లోపల మనకి
6 నుంచి 8 వారాల వయసు రాగానే మనము వ్యాక్సిన్లు అనేది మొదలు చేసుకోవాలి. ముందుగా గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ వేసుకోవాలి. ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మళ్ళీ బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలి. గాలికుంటు వ్యాధి చిన్నప్పుడు వేసుకున్నట్టయితే దాని లోపల ఇమ్యూనిటీ అని రోగనిరోధక శక్తి ఆ వ్యాధికి సంబంధించిన వైరస్కు పెరిగి ఆ వైరస్ రాకుండా ఉంటుంది. అంతేకాకుండా జబ్బవాపు, గొంతువాపు టీకాలు కూడా సంబంధిత డాక్టర్ గారిని అడిగితే వాళ్ళు వేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షాల పరిస్థితికి వస్తే వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాంతాల్లో ఉండే రైతులు ఏం చేయాలంటే వాటిని కొంత ఎత్తైన ప్రదేశాలలో కట్టుకొని షెడ్ అదంతా కూడా క్లీన్గా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీళ్లు నిలవకుండా దోమలు తయారు కాకుండా తర్వాత వేపాకు పొగ కానీ ఆవు పేడతోటి పొగ కానీ వేసుకొని ఎప్పటికప్పుడు క్రిమి కీటకాలను నాశనం చేసుకోవాలి. అంతేకాకుండా పశువులకు శుభ్రమైన నీరు ఇవ్వాలి. వర్షాల ద్వారా వచ్చిన నీళ్ళ లోపల ఎక్కువగా సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తాగితే మళ్ళీ వాటికి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు ఏం చేస్తారు రైతులు, ఇప్పుడు వాతావరణం బాగా ఇబ్బందికరంగా ఉండి బయటికి పోలేని పరిస్థితులు ఏం చేస్తారంటే తడిసిన గడ్డి, తడిసిన దాన, బూజు పెట్టిన దాన ఇవన్నీ పెడతా ఉంటారు. అవన్నీ పెట్టకూడదు. అవన్నీ పెడితే ఏమైందంటే వాటికి ఇంకింత మరింత రోగాలు జట్లం చేసిన వాళ్ళు అవుతారు. పచ్చిగడ్డికి పోవాలి, లేదంటే ఒక పచ్చిగడ్డి అందుబాటులో లేకపోతే సుబాబుల్ లాంటివి, లేకపోతే రోడ్డు సైడ్ ఉన్న గడ్డి కానీ అదేదైనా కోసుకొచ్చి ఆ సమయానికి మాత్రం ఆ సమయభావ పరిస్థితుల్లో మాత్రం ఈ గడ్డితోటి వాళ్ళు యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే పశువుల లోపల మనము సమస్యలు అనేవి నివారించుకోవచ్చు. పాడి పరిశ్రమలో దూడల యాజమాన్యం అనే అంశం మీద చాలా బాగా విశ్లేషించారు. మీదైన సలహాలు, సూచనలు జిల్లా రైతులు మరియు పశు పెంపకదారులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు పాడి పశువులు దూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామ పశు వైద్యాధికారి డాక్టర్ బి రాజశేఖర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి వివిధ పంటల సాగులో అనుభవాలు. దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజు గారితో పరిచయం. పరిచయకర్త అర్షం సదానందం. వర్షాకాల సీజన్లో వరి పంట మరియు పత్తి, పసుపు ఈ పంటలపై ఎలా పండించుకోవాలి, ఎలా దిగుబడి తీసుకోవాలనే దాని మీద రాజుగారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రాజుగారు. నమస్తే రాజుగారు, ఇప్పుడు ఈ సీజన్లో ఏమేమి పంటలు పండిస్తున్నారు, పంటల పరిస్థితి ఏ విధంగా ఉందనే దాని మీద మీదైన సలహాలు, సూచనలు చెప్పండి. వరి, మొక్కజొన్న, పత్తి, కంది, శనగ. పత్తి మన వర్షాల వల్ల చాలా దెబ్బతిన్నాయి. ప్లస్ మళ్ళా పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి ఒక 10 రోజులు 8 రోజులు కాలం వెనుకగా అయింది. మళ్ళా కాలం అయిన కొద్దీ మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఎండలు కొట్టినాయి. మళ్ళీ ఆ ఎండలు కొట్టి మళ్ళీ పత్తులు కొంచెం ఆగిపోయినాయి. మళ్ళీ ఆగిపోవడం వల్ల మళ్ళీ మనం వికెట్ వేసుకున్న వరకు వర్షాలు బాగా అయినాయి. వర్షాల వల్ల మళ్ళీ దెబ్బతిన్నాయి. పెరిగిన పత్తులు మళ్ళీ కంట్రోల్ మన వరుసగా 10 రోజులు పెట్టారు వాన. దానివల్ల ఎదిగిన పత్తి క్రమంగా తగ్గింది, హైట్ తగ్గింది. వర్షాల వల్ల ఏరు నల్లబడి చాలా దానివల్ల ఎఫెక్ట్ అయ్యి పత్తి కూడా కూలుకుంటలు నల్లగా మన బొగ్గు వచ్చినట్టు వస్తున్నాయి. అప్పుడు పెట్టుబడి పెట్టినాం, ఇప్పుడు మళ్ళీ పెట్టుబడి పెడుతున్నాం. ప్లస్ మ్యాక్సిమం ఏంటంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువ అయ్యేటట్టున్నది. పోయిన సంవత్సరం ఆల్రెడీ కాపు అంటింది, ఈ సంవత్సరం ఇప్పటి వరకు. ఇప్పుడైతే కాపు లేదు పత్తికి. ఎట్లున్నది, ఏ దశలో ఉన్నది? ఏ దశలో అంటే పూత దశలో ఉన్నది, మీడియంగా పూత దశలో ఉన్నది. కానీ ముడత ఉన్నది బాగా, పూత తక్కువనే ఉన్నది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. కాయ సైజు పోయిన సంవత్సరం కాయ సైజు అయింది, ఈ సంవత్సరం కాయ సైజు లేదు. ప్లస్ ఇక మిర్చికి ఇప్పటి వరకు పోయిన సంవత్సరం మంచిగా అనుకూల పరిస్థితి ఇచ్చింది. మంచిగా పెట్టుకున్నారు, మంచిగా ఏనుకున్నది. ఇప్పుడు అప్పుడు వానలు కొట్టక గింజలు పెట్టిన వాళ్ళవి మూలలే మ్యాక్సిమం ఎండ వాతావరణంకు కెపాసిటీకి తట్టుకోలేక కొన్ని మొలకలు చచ్చిపోయింది. అట్లా ప్లస్ కొద్దిగా మిగిలిన కొద్దిగా ఎకరానికి వేసిన బాబు 20-25 గుంటల వరకే, ఎకరానికి గింజలు పెట్టుకున్న బాబు 20-25 గుంటలకే సరిపోతున్నారు. ఎక్కువ అయితే లేదు, ఎండలకు వాతావరణం తట్టుకోలేక ఎండిపోయి కొంత. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడే వరకు
అట్లా కొంత ఖరాబ్ అయినాయి. ఎకరానికి సరిపోయేంత నారు సరిపోతలేదు. 20-25 గుంటల వరకే ఎకరానికి పెట్టుకున్న ప్యాకెట్లు 10 ప్యాకెట్లు 14 ప్యాకెట్లు పెడితే అవి 9 ప్యాకెట్లు 8 ప్యాకెట్ల వరకే నారు మిగిలింది. అది 20-25 గుంటల వరకే సరిపోతుంది. మిర్చి రాజు గారు, ఈ మిర్చి పంటకు మరి ఎలాంటి వాతావరణం అయితే మంచిగా పంట వస్తుంది? వాన పడుకుంటే గ్యాప్ ఇవ్వాలి. ఒక రోజు పడి 4 రోజులు గ్యాప్ ఇస్తే ఏరుకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది, భూమిలో తేమత దొరుకుతుంది, ప్లస్ ఏరు ఎనుకుంటుంది. ఇప్పుడు ఏరు పెట్టుకునే సాయి, మిర్చి పెట్టుకునే సాయి, పూత పూసుడు కాయగాసుడు కాదు, స్టార్టింగ్. కాకపోతే ఏంటంటే వాళ్ళు గింజలు పెట్టిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పెట్టుకుంటే ఏనుకుంటుంది. దానికి వాతావరణం అనుకూలంగా ఉండాలి, ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఏరు మంచిగా అనుకూల పరిస్థితికి దానికి భూమి గ్యాబు వాతావరణం అనుకూలంగా ఉంటా అంటే వాన పడతా అంటే ప్రశాంతంగా ఉండి ఏరుకు ప్రశాంతంగా నీరు పోయి మంచిగా ఎనుకుంటుంది ఉంటుంది. ఎండ కొట్టద్దు, మరి చల్ల కావద్దు. 2 గ్యాబుల మధ్యలో ఉంటే మంచిగా ఏరు ఏనుకుంటుంది. వరి పోయిన సంవత్సరం ఆల్రెడీ కాలం ముందైంది. ఏంది ఆగస్టు వరకే నాట్లు కంప్లీట్ పడ్డాయి, మొత్తం కంప్లీట్. ఇప్పుడు ఆగస్టు వెళ్ళినాక కూడా 30 వరకు కూడా నాట్లు ఎత్తారు. అంటే మ్యాక్సిమం పోయిన సంవత్సరానికి దిగుబడికి ఈ సంవత్సరం దిగుబడి చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఒకటి పోయిన సంవత్సరంకు ఎట్లున్నదంటే పొజిషన్, వరి ఈ టైంలో పొజిషన్ గంట పోసి మంచి పొజిషన్, ఒక దమ్ కలుపు తీసినాం, మంచి పొజిషన్ ఉన్నది. ఈ సంవత్సరం మ్యాక్సిమం ప్లస్ మళ్ళా ముదిరి నారైంది. నెల 15 రోజులు నారు వేసినాం. అయితే వాళ్ళు ఏంటంటే నెల 25 రోజులు 28 రోజులు 30 రోజుల లోపే నాటెత్తే వరి అనేది గంట పోయేది. నారు మనం పోసుకున్న నారు గంట పోయకుంటుంటుంది. ప్లస్ అనుకూలంగా నారు ఏ స్టోర్లోకి ఏం చెప్తుంది అంటే వాళ్ళకు మంచిగా నారు 4-5 వస్తాయి. ఈ గంట పోసే వరకు దొడ్డ ఉపడి వాళ్ళు చేసిన 4 ఉన్నాయని ఒకటే వేసింది. అట్లా ఎక్కువ పిలికలు రావు. ఒక్కటే గంట పొలంలో నిలబడి ఉన్నది. దానివల్ల ఇప్పుడు మ్యాక్సిమం పెట్టుబడి పెట్టాలి. కానీ 4 పిలికలు పోసింది వేరు ఉంటుంది, 1 పిలికలు పోసింది మా అంటే 1 2-3 పోస్తుంది కావచ్చు. దానివల్ల దిగుబడి చాలా తక్కువ వస్తుంది, టోటల్ తక్కువ వస్తుంది. ప్లస్ ఒక టిప్ వేసే మందు ఎనుకకాయ వేసుడు కూడా చాలా తక్కువైనట్టే. ప్లస్ ఇది కంది ఏమైందంటే పోయిన సంవత్సరం ఈ టైంకు వాతావరణం అనుకూలంగా ఉండి మంచిగా పూత పూసే టైం, దసరా వరకు పూత పూసే టైం అయింది. ఇప్పుడు మొన్న ఎండలో దెబ్బతిని కంది ఏం చేసింది, ఆగిపోయింది సాయి. మళ్ళీ 15 రోజుల తర్వాత వానలు పడే వరకు మళ్ళీ విపరీతమైనవి పూత పూసతో ఎత్తుల్లో ఉన్నది. దానికి అనుకూలంగా తేమ తలకుగా అది ఆ స్థాయిగా అయిపోయింది. కంది ఇక సోయి సిక్కుడికి ఏమైందంటే పూత పూసింది విపరీత. పోయిన సంవత్సరం ఈ టైం వరకు పూత పూసి మంచిగా కాసింది. ఈ సంవత్సరంలో మొత్తం దానికి టైంకు వాతావరణం అనుకూలం లేదు, ఎండ కొట్టడం వల్ల 60% గింజ మొలిచింది. 100గా 90% మొలిచే బాబోది 60% మొలిచింది గింజ. ఆ 60% అయినా ఇప్పుడు కలుపులు కలుసుకోక, ప్లస్ వాతావరణం అనుకూలం లేక గడ్డిల్ని కుంగి పెడితే అది మ్యాక్సిమం పోయినట్టే. మ్యాక్సిమం 60%కి 30% గింజలు వెళ్తాయి కావచ్చు. వల్ల గింజల మందం వెళ్ళి కూడా మాకు కష్టమే ఉన్నాయి. సోయస్ ఇక్కడ ఇక శనిగకైతే మ్యాక్సిమం ఆ వాతావరణం అప్పుడు శనిగ వేసినప్పుడు గింజలు వానలు కొట్టాక 75% గింజ మొలిచేది, 30% కూడా గింజ మొలవలే. మళ్ళీ ఒకటి ఇప్పుడు విపరీతమైన ఎత్తు పెరిగింది శనిగ, కానీ కాయ కాసులు నేను 20 గుంటలు వేసిన ఇంత ఎత్తు పెరిగింది కానీ దాని ఒక కాయ లేదు, అది లేదు. ఎందుకు మరి కారణం మరి గింజల బాల్టా తెలుతలేదు, వాతావరణం అనుకూలం పరిస్థితి తెలుస్తలేదు. ఇంకా 4 రోజులు అయితే మరి దాని 4 కాయలు పిందెలు పట్టాయి. అది కాస్తదా కాయదా, తర్వాత దాని పొజిషన్ వేరు పొజిషన్లో ఉన్నది. అది 5 కాయలు కాసింది, మరి అది కాస్తదా తెలియదు. తర్వాత ఇంకా 4 రోజులు ఆగితే దానికి ఆపి వెళ్తుంది. ఇక మొక్కజొన్న మంచి పోయిన సంవత్సరం సైజ్ బాగా వచ్చింది. గింజ మంచిగా 9544 పెట్టినా, 4 ఎకరాలు వేసిన, హైట్ బాగా పెరిగింది, మంచిగా సైజు కంకిడిచింది. అదే ఇత్తనం ఈ సంవత్సరం పెట్టినా హైట్ పెరగలే, కంకి చిన్నగా ఉన్నది, సైజు తక్కువ ఉన్నది. ఏందని వాళ్ళని అడిగిన నేను, అన్న ఏ వాతావరణం ఎట్లున్నదని వాళ్ళు అంటాను. మరి వాతావరణం పాలు చూస్తే అప్పుడైతే ఫస్ట్ అయితే ఎండలు పెట్టినాయి, అప్పుడు వాళ్ళ కూడా వల్లినాయి, పిరాన్లు వల్లినాయి.
మరి దాని వలన మళ్ళీ ఇప్పుడు వల్లినాక ప్లస్ ఇప్పుడు మళ్ళీ అనుకూలంగా మళ్ళీ 15 రోజులు వానలు కొట్టే వరకు మంచి బెండ్ పొజిషన్కి వచ్చింది, చలి బెండ్ అయ్యేటట్టు అయ్యింది. పోయిన సంవత్సరం సైజు 18 నుంచి 17, 19 లైన్స్ ఇచ్చింది. పొడుగు లైన్ తక్కువ ఉన్నది కంకికి, మన పొట్టిగా సైజుగా ఉబ్బడుతుంది. మరి దానివల్ల ఒక 15 రోజులు అయితే దాని పొజిషన్ ఏమన్నా తెలుస్తుంది, తినే సైజ్ వస్తుంది, దానివల్ల తెలుస్తుంది కంకి. పసుపు అయితే బాగానే పెరుగుతుంది, సైడ్ బాగానే ఉన్నది, ఇప్పుడు ప్రస్తుతం మంచిగా ఉన్నది. మరి ఏమైనా తెగలు ఇట్లా వస్తే ఆగుతుందా ఆగదా దాని వెంటనే తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే పసుపే ఒక 90% మంచిగా అనిపిస్తుంది అన్నిటికన్నా బెస్ట్. దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే దానికి లేబర్ లేడు, లేబర్ ఎందుకంటే లేబర్ ఇష్టం ఎందుకంటే దానికి పత్తి పశువు సీజన్ ఎండల్లో వస్తుంది, దానికి అనుకూల పరిస్థితి ఉన్నది. వాతావరణం ఎంత వాన పడ్డా అది ఓడ్చుకునే కెపాసిటీ ఉన్నది దానికి. పశువుకు ఈ అనుకూల పరిస్థితి మంచిగా ఎండకు కూడా తట్టుకున్నది, అప్పుడు వానకు తట్టుకున్నది, ఎండకు తట్టుకున్నది. పశువుకు అనుకూల పరిస్థితి అవుతుంది, ఇప్పుడు మంచిగా పెరిగింది. మరి తర్వాత తెగులు ఇట్లా వచ్చే పరిస్థితి వచ్చే వరకు దాని పర్సెంటేజ్ ఎట్లుండో తెలియదు, కానీ ఇప్పుడైతే 90% పసుపు అయితే ఓకే. ఇంకోటి రాజుగారు, ఇప్పుడున్న పరిస్థితిలో కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వాన కొడుతుంది, ముసురు పడుతుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఈ పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు పండించే పంటలకు? పూత పూసే పొజిషన్ అంటే కనీసం ఒక 4 రోజులన్నా వానలు కొట్టేది, వాన ఒక రోజు కొట్టి 4 రోజులు గ్యాప్ ఇస్తే ఈ పూత గట్టి పడుతుంది, దానికి రాలిపోయే దానికి ఛాన్స్ ఉండదు. పక్షులు ఆలే పాపతి పువ్వు మీద ఆల్తనే అది కరెక్ట్ కింద దర్శనం అవుతుంది. 15 రోజులకు ఒక్క రోజు వాన పడ్డా చాలు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏ పంట అయినా పువ్వు కిందే పువ్వు దిశ పొజిషన్. కాబట్టి వాతావరణం వానలు పడకుండా ఉంటేనే 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి పడ్డా బెస్ట్. కానీ ఇట్లా పడితే చాలా ఆశయానికి ఇబ్బంది. ప్లస్ ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటన్నా 100కి పత్తి చెట్టు కాయ 3 కాయలు 4 కాయలు కాసినాయి. దానివల్ల ఈ వాతావరణం కాయలు కూడా పలగకుండా ఖరాబ్ అయ్యే వర్షం పడితే పత్తికాయలు పోతాయి, మ్యాక్సిమం పోతాయి. ఒక చెట్టుకు 4 కాయలు ఉన్నాయి, ఆ 4 కాయలు ఏదో మన 100కి ఏదో వేటగాడు పోయి పడ్డట్టు దాంట్లో ఒక 2-3 దక్కినాయి. మనం ఎన్ని ఇబ్బందులు పడతా అంటే ఆ 2-3 కాయలు దక్కినాయి. కాబట్టి ఆ 2-3 కాయలు అయినా కానీ ఈ వాతావరణం అనుకూలం ఇస్తే కాయలు పత్తులు పలుకుతాయి. ఆ కింటి 50 కిలోల బత్తైనా వెళ్తుంది, అమ్ముకుంటే ఖర్చులు వెళ్తాయి. సరే రాజుగారు, మీదైన విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి వివిధ పంటల్లో దిగుబడులు తీసి అధిక దిగుబడులు తీసి ఆర్థికంగా బాగుపడతారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్స్. ఇంతవరకు మీరు వివిధ పంటల సాగులో రైతుల అనుభవాలు దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామ రైతు రాజుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మరికొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం. కిసాన్ భాయియో గాట్ బాంధలో गांठ बांध लो, बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.